రైట్ అఖండ 2 మూవీ వాయిదాపై ఇటు అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ అయితే ఎవరైతే వాళ్ళ ప్రీమియర్ షోస్ను బుక్ చేసుకున్నారో అర్థాంతరంగా 12ంటికి ప్రీమియర్ షోస్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేశారు. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా హీరో సినిమాను రిలీజ్ చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ భావోద్వేగాలను వాళ్ళు బయటకు చెప్తున్న సిచ్యువేషన్ ప్రెజెంట్ అఖండ 2కు సంబంధించి మనం చూస్తున్నాం. అయితే అఖండ 2 గురించి ఎప్పుడైతే వార్త వచ్చిందో ఆ రోజు నుండి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రోజు వరకు రిలీజ్ డేట్ రోజు వరకు ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే అప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఎప్పుడెప్పుడు ఇటు తమ హీరోని స్క్రీన్ మీద చూసుకోవాలా అనే ఒక గూస్ బంప్స్ వాళ్ళందరిలో ఉన్నాయి. మనం ప్రీమియర్ షో అప్పుడు కూడా బిగ్ టీవీ స్క్రీన్లో మనం చూసాం ఏ రకంగా అక్కడ బాలకృష్ణ అభిమానులు వచ్చేసారో. అయితే అఖండ 2 రిలీజ్ అవుతుంది అన్న ఒక్క సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ టికెట్స్ను ముందస్తుగా బుక్ చేసుకున్నారు. చాలా మంది ఇటు ముందుగానే ఆఫీస్లకు లీవులు సైతం పెట్టుకొని ఫస్ట్ షో ప్రీమియర్ షోస్ను బుక్ చేసుకున్న వైఖరి మనం చూసాం. అయితే అర్ధాంతరంగా రాత్రి 12ంటికి ప్రీమియర్ షోస్ని క్యాన్సిల్ చేయటం, మూవీను వాయిదా వేయటం వెనుక ఒక పెద్ద నిర్మాత హస్తం ఉంది అంటూ కూడా ఫ్యాన్స్ వాపోతున్న పరిస్థితి. అయితే మొత్తానికి ఈ మూవీ ఏదైతే ఉందో అఖండ ఇది వాయిదా పడిన సందర్భంగా కూడా మెగా అభిమానులు అండ్ నందమూరి అభిమానులకు మధ్య ఒక ఫ్యాన్ వార్ సైతం మనకి కనిపిస్తోంది. అయితే వాళ్ళందరినీ కూడా హరిహర వీరమల్లు సమయంలో ఎవరైతే విమర్శలు చేశారో ఆ విమర్శలన్నింటినీ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళు చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ కూడా మెగా ఫ్యాన్స్ వాళ్ళ మీద విరుచుకుపడుతున్న వైనం మనం చూస్తున్నాము. సినిమా రిలీజ్ కాకుండా కొందరు కుట్ర చేస్తున్నారు అంటూ కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అయితే హరిహర వీరమల్లు సమయంలో పవన్ కళ్యాణ్ మొత్తం చెల్లించుకున్నారు, అలానే చేయలేరా అంటూ కూడా ఇటు మెగా ఫ్యాన్స్ మాట్లాడుతున్న వైఖరి మనం చూస్తున్నాం. అయితే బిగ్ టీవీ స్క్రీన్ మీద కొన్ని ట్వీట్స్ సైతం ప్లే అవుతున్నాయి. ట్వీట్స్ను ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేస్తాం. ఆచార్య కంటే పెద్ద అవమానం ఇది అంటూ కూడా ఒకళ్ళు ట్వీట్ చేస్తే అటు ఒక పెద్ద దర్శకుడు అండ్ ఒక హీరో దీనికి కారణం అంటూ కూడా ఇంకొకళ్ళు, నరసింహారెడ్డి కూడా ఇలానే వాయిదా పడింది, ఫలితం ఏంటో తెలిసిందేగా అంటూ మరొకళ్ళు. ఇక మనం పూర్తిగా కూడా కొన్ని ట్వీట్స్ను సైతం చూస్తున్నాం. బాలి ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎనిమి కాదు అంటూ కూడా ఎంత కష్టం వచ్చింది అన్న అంటూ ఇంకొకళ్ళు ఇటు ట్వీట్ చేశారు. ఒకసారి ట్వీట్స్ చదువుదాం. ఆచార్య కంటే పెద్ద అవమానం ఇది అంటూ కూడా ఒకళ్ళు ట్వీట్ చేస్తే ఇటు దిల్ రాజు అండ్ మెగాస్టార్ చిరంజీవి ఆర్ ద రీజన్స్ ఫర్ అఖండ 2 షోస్ డిలే అంటూ ఇంకొకళ్ళు జయదీప్ అనే ఒక వ్యక్తి ట్వీట్ చేశారు. అయితే నెక్స్ట్ మనం చూస్తున్నాము నరసింహారెడ్డి కూడా ఇలానే వాయిదా పడింది, ఫలితం ఏంటో తెలుసు కదా, అఖండ విల్ రోర్, ఇట్ విల్ బి లౌడర్ బాయ్స్ అంటూ కూడా వికాస్ కనుమూరి ట్వీట్ చేశారు. అయితే అఖండ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాత్రం తదుపరి రిలీజ్ డేట్ ఇంకా అయితే చెప్పని పరిస్థితి. ఇక ప్లవీన జలగా అన్నని సైకో అన్నందుకు తగిన శాస్తి జరిగింది అంటూ కూడా ఇంకొకళ్ళు ఇటు వైసీపీ సానుభూతులు మేబీ ట్వీట్ చేసి ఉంటారు. ఇక నెక్స్ట్ బాలయ్య ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎనిమిది కాదు అంటూ కూడా ఇటు ప్రవీణ్ రెడ్డికి రిప్లై ఇస్తూ కూడా ఇంకొకళ్ళు ట్వీట్ చేసినవన్న మనం చూస్తున్నాం. ఎంత కష్టం వచ్చిందన్నా ఓజీ అప్పుడు పోస్ట్ పోన్ చేసుకోండి, వేరే డేట్ చూసుకోండి అని పోస్ట్ పెట్టావు, అప్పుడు ఇది పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఇది అయింది పాపం అంటూ కూడా ఇటు ఒకళ్ళు పోస్ట్ చేసిన వైఖరి మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఇటు మెగా ఫ్యాన్స్ అండ్ నందమూరి ఫ్యాన్స్ మధ్యలో ఒక ఫ్యాన్ వార్ అయితే నడుస్తుంది. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ ఇద్దరు, ఒక పెద్ద దర్శకుడు అండ్ ఒక పెద్ద నిర్మాత, అట్ ద సేమ్ టైం ఒక పెద్ద హీరో అఖండ 2 వాయిదా వెనకాల ఉన్నారు అంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వాట్ ఎవర్ కీపింగ్ ద ఫ్యాక్ట్స్ రైట్, ఒకసారి చూసుకుంటే ఇరాస్ ఇంటర్నేషనల్కి అప్పుగా ఉంది 14 రీల్స్. అయితే తమకు చెల్లించాల్సిన పూర్తి డబ్బులను చెల్లించిన అనంతరమే సినిమాను రిలీజ్ చేసుకోవాలి అంటూ కోరుతూ కూడా మద్రాస్ హైకోర్టును సంప్రదించింది ఇరాస్ ఇంటర్నేషనల్. అండ్ దాట్స్ ద రీజన్ వై మద్రాస్ హైకోర్టు స్టే ఆర్డర్ను ఇచ్చింది, సినిమా రిలీజ్ను ఆపింది. ఇటు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చిన అనంతరమే సినిమా రిలీజ్ చేసుకోవాలి అంటూ కూడా పేర్కొన్న వైఖరి మనం చూస్తున్నాం. సో దాని కారణంగా సినిమా అయితే అర్థాంతరంగా నిలిచిపోయింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఏమాత్రం తొక్కేయాలని చూస్తుర్రు, మేము అంటే బాలకృష్ణ గారిని తొక్కేస్తున్నారు చూస్తుర్రు. ఇదంతా ప్రొడ్యూసర్ కూడా కాదు మేడం, నేను చెప్తా చూడు. దిల్ రాజు తక్కువ రేటు కొని దిల్ రాజు చేస్తుండు, చిరంజీవి కూడా చేస్తుండు. ఆంధ్ర రాయలసీమ క్రేజ్ నంబర్ 1 బాలకృష్ణ ఉంది కదా మేడం. నేను చెప్తున్నా, నాకు అనుభవం ఉంది మేడం. నేను స్వర్గీయ అన్నగారు ఫ్యాన్స్ 72 అన్నగారు ఫ్యాన్స్ ఉన్నాయి, 71 స్వర్గీయ రామారావు. అయితే మేడం ఇక్కడ తెలంగాణ నంబర్ 1 84 నుండి 87 వరకు చిరంజీవి లేడు అడ్రస్. 3 ఏళ్ళు 100 సినిమాలు లేవు చిరంజీవి. అయితే ఏమైందంటే ఆంధ్ర రాయలసీమ బాలకృష్ణ క్రేజ్ నంబర్ 1 ఉంది.
తెలంగాణలో కూడా #1 అయితే తెలంగాణ కూడా కలెక్షన్ రికార్డు కొడితే చిరంజీవి #1 ఉండలేడు ఫీల్డ్లో. ఏమాత్రం తొక్కేయాలని చూస్తుర్రు. మేము అంటే బాలకృష్ణ గారిని తొక్కేస్తున్నారు అంటారు. తొక్కేయాలని చూస్తుర్రు. ఇదంతా ప్రొడ్యూసర్ కూడా కాదు మేడం, నేను చెప్తా చూడు. దిల్ రాజు తక్కువ రేటు కొని దిల్ రాజు చేస్తుండు, చిరంజీవి కూడా చేస్తుండు. ఆంధ్ర రాయలసీమ క్రేజ్ #1 బాలకృష్ణ ఉంది కదా మేడం. నేను చెప్తున్నా, నాకు అనుభవం ఉంది మేడం. నేను స్వర్గీయ అన్నగారు ఫ్యాన్స్ 72 అన్నగారు ఫ్యాన్స్ ఉన్నాయి, 71 స్వర్గీయ రామారావు. అయితే మేడం ఇక్కడ తెలంగాణ #1 84 నుండి 87 వరకు చిరంజీవి లేడు అడ్రస్. 3 ఏళ్ళు 100 సినిమాలు లేవు చిరంజీవి. అయితే ఏమైందంటే ఆంధ్ర రాయలసీమ బాలకృష్ణ క్రేజ్ #1 ఉంది. తెలంగాణలో కూడా #1 అయితే తెలంగాణ కూడా కలెక్షన్ రికార్డు కొడితే చిరంజీవి #1 ఉండలేడు ఫీల్డ్లో. సో చూసారు కదా, ఇది ప్రెసెంట్ కొంతమంది మాట్లాడుతున్న వైఖరి మనం చూస్తున్నాం. ఒక పెద్ద నిర్మాత అండ్ ఒక హీరో దీని వెనకాల ఉన్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్న అంశంగా మనం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రీమియర్ షోస్కి బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అర్థాంతరంగా అర్ధరాత్రి ఒక వార్త వినిపించింది, ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి అంటూ కూడా. అయితే అఖండ 2 మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ ప్రాబ్లమ్స్ వల్ల అఖండ 2 ఆగిపోయింది అనే దాని గురించి మనతో మా ప్రతినిధి శ్రీపాల్ మరిన్ని డీటెయిల్స్ చెప్తారు. శ్రీపాల్ చెప్పండి, అసలు ఎందుకు అఖండ 2 వాయిదా పడింది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీపాల్? సత్తా నిన్నటి నుంచి నిజంగా తెలుగు ప్రజలు, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ టికెట్ రేట్లు ఇచ్చినప్పటికీ నిన్నటి నుంచి అయితే ఒకటి తాండవం ఆడుతుందని చెప్పుకోవచ్చు. అయితే అఖండ వాయిదాపై అయితే సోషల్ మీడియాలో ఒక రచ్చ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్స్ లో పెద్ద ఎత్తున ట్రోల్స్ మరియు కామెంట్స్ అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎందుకంటే ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ కలిగించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ గతంలో కూడా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నప్పటికీ ఈ రోజు రిలీజ్ అవ్వకపోవడానికి కారణం ఎందుకంటే ఈ ఫైనాన్స్ వ్యవహారాలు ముందే ఎందుకు రిలీజ్ చేసుకోలేదని చెప్పేసి అయితే మూవీ టీమ్ పై అయితే విమర్శలు చెప్తున్నారు. అయితే మరోవైపు బాలయ్య మెగా ఫ్యాన్స్ మధ్య అయితే ఒక వార్ నడుస్తుంది, వీళ్ళు ఆపారా వాళ్ళు ఆపారా. ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాలకి ఈ ఫ్యాన్స్ వార్ అయితే జరుగుతుంటది, ఈసారి కూడా ఇలాంటి ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. హరిత విరమల సమయంలో కూడా విమర్శలు చేసినప్పటికీ వారిని టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ అయితే సినిమా విడుదల కాకుండా కొందరు కుట్ర చేశారని చెప్పేసి కూడా మరికొందరు ఆరోపణ చేయడం జరుగుతుంది. అయితే హరియాణ విరమల సమయంలో పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ వ్యవహారాలన్నింటినీ స్టిల్ చేశారని చెప్పేసి కూడా ఇప్పుడు ఏమైందని చెప్పేసి కూడా మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ చిన్న చితగా రూపాయి అయితే ₹2 అయితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే బాలయ్య కూడా హెల్ప్ చేసేవాడేమో కానీ, ఎందుకంటే ఇది 70 కోట్లు పైగా ఉంది. ఎందుకంటే ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి కూడా బాలయ్య గారు ఏం చేయలేదు తెలుస్తుంది. ఎందుకంటే ఇది 70 కోట్లు హీరోస్ వాళ్ళకు మనకు తెలిసిన అంశం ప్రకారం. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్స్ మాత్రమే ఇప్పుడు బాంబేలోనే ఉన్నారు, హీరోస్ వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. కానీ ఈ తొందరగా తేలే సమస్య కాదని చెప్పేసి ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు, ఎందుకంటే ఇండస్ట్రీలో అక్కడ పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ ఈ చిన్న చితగా అమౌంట్ అయితే 10 కోట్లు 20 కోట్లు అయితే మేము సర్దే వాళ్ళము, నోటు కానీ ఏదైనా చెక్ కానీ ఇస్తే ఈ లోకల్ ఫైనాన్షియల్స్ కానీ వేరే కానీ ఏదైనా సర్దుమనిగే వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈ పెద్ద అమౌంట్ 70 కోట్లు ఎవరి దగ్గర లిక్విడ్ అమౌంట్ ఉంటుంది, ఆ లిక్విడ్ అమౌంట్ 70 కోట్లకి ఎవరు పూచీకత్తు ఉండలేరు. ఈ రోజు రిలీజ్ ఎందుకంటే ఇప్పటికీ దాటిపోయింది. ఇప్పుడు ఎంత చర్చలు సఫలమైనా కానీ ఈ రోజు రిలీజ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఓపెనింగ్ పోయింది, రేపు ఎల్లుండి రిలీజ్ చేసుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఇది నెక్స్ట్ వీక్ పోస్ట్ పోనా, లేదంటే 24వ తారీఖు రిలీజ్ అవుతుందా, లేదంటే సంక్రాంతి బరిలో ఉంచుతారా అనేది కూడా తెలియడం లేదు. ఇది సంక్రాంతి కావచ్చు, లేదంటే 24కి 24వ తారీఖు క్రిస్మస్ సందర్భం కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు 70 కోట్లు ఎవరు కడతారు ఏంటి అనేది కూడా ఒక సమస్యగా ఉంది. ఈ తరుణంలోని ఎక్స్ లో కూడా ఫ్యాన్స్ అయితే ఒక విచిత్రంగా, ఎందుకంటే అందరూ విచ్చలవిడిగా ఒక ట్వీట్లు కామెంట్లు పెట్టి వీళ్ళ వారైతే నడుస్తుంది, ఎవరు సినిమా ఆపిల్లు ఏంటని చెప్పేసి కూడా ఇది త్వరలో తెలుస్తుంది ఎవరు దీనికి ముఖ్య కారణం అని చెప్పేసి కూడా. ఇప్పట్లో తెలియాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే సినిమా ఇప్పుడైతే ప్రొడ్యూసర్స్ ఆవేదనలో ఉండి వాళ్ళ డబ్బులు కట్టుకోవాలి, అప్పులు కట్టాలి, ఆ తర్వాత ఎటువంటి నిర్ణయం అనేది తీసుకుంటారు సర్కార్. అయితే శ్రీపాల్, ఇందాక మీరు చెప్పినట్టు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు అని అంటున్నారు కనుక ఫ్యాన్స్కు దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందనుకోవాలి. ఇప్పటికైతే పోస్ట్పోన్ అవుతుంది అని మాత్రమే వాళ్ళు చెప్పారు కాబట్టి ఎగ్జాక్ట్గా అంటే ఎప్పటి వరకు పోస్ట్పోన్ అవుతుంది ఏంటి అనేది, అబౌట్ ద ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా వాటి గురించి కూడా ఏమైనా ప్రెస్ మీట్ లాంటిది ఏమైనా పెట్టే అవకాశం ఉందనుకోవాలి.
అంటే 14 రీల్స్ అయితే నిన్న అర్ధరాత్రి 12 గంటలకి అంటే 11:30కి వాళ్ళైతే ట్వీట్ చేయడం జరిగింది. అఫీషియల్ గా సినిమా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి, కానీ డేట్ మాత్రం ఎక్కడ నిర్ణయించలేదు. ఇక్కడ ఇప్పుడు యూరోస్ వాళ్ళు కోర్టులో ఉన్న అంశం కాబట్టి ఆ కోర్టులో వాళ్ళది క్లియర్ అవ్వాలి. వాళ్ళకి 28 కోట్లు కొడతారా 48 కోట్లు కడతారా అనేది వాళ్ళ అంశము. ఆ తర్వాత మళ్ళీ లోకల్ ఫైనాన్సర్లు కూడా ఇక్కడ ఒక 70 కోట్లు ఇవ్వాలి. ఆ 70 కోట్లు ఎటు తేల్చలేని పంచాయతీ కాబట్టి, ఎందుకంటే 10-20 కోట్లు అయితే గతంలో కూడా చాలా సినిమాలకి 5 కోట్లు 10 కోట్లు 20 కోట్ల వరకు కూడా పూచికత్తుండి ఇటు డిస్ట్రిబ్యూటర్ సైన్ చేయడాలు, ఇటు డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోవడాలు, లేదంటే ఇండస్ట్రీ పెద్దలు ఒక మాట వరుసగా ఒప్పుకొని తర్వాత డబ్బులు కట్టడం జరిగేది. ఆ తర్వాత సినిమాలు రిలీజ్ చేయడం, క్లియరెన్స్ ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ఇది కోర్టులో ఉన్న అంశము, కోర్టు కాబట్టి మొత్తం డబ్బులు కడితేనే ఇస్తామన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఈ రోజు అయితే బాంబేలోనే ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్పేసి సన్నిహితుల ద్వారా తెలిసింది. కానీ అది తేలిన తర్వాత కూడా లోకల్ డిస్ట్రిబ్యూటర్ కి, లోకల్ ఫైనాన్సర్స్ కి ఎలా క్లియర్ చేస్తారు, ఇంత అమౌంట్ ఎలా క్లియర్ చేస్తారు అనేది కూడా కొంత సందిగ్ధంలో అవుతుంది. కానీ ఇప్పట్లో ఈ రోజు రేపు అయితే రిలీజ్ లేదని చెప్పేసి కూడా ఖచ్చితంగా అయితే కొంతమంది సన్నిహితులు చెప్తున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. మొత్తానికి ఇది ఇటు అఖండ 2కి సంబంధించిన డీటెయిల్డ్ వర్షన్ అనమాట. అయితే ఫినాన్షియల్ రీజన్స్ కారణంగా అఖండ 2 సినిమా అయితే వాయిదా పడింది. కానీ ఫ్యాన్స్ మాత్రం దీని వెనకాల కొంతమంది ఉన్నారు, ఒక పెద్ద నిర్మాత, ఒక హీరో సైతం దీని వెనక ఉన్నారు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న వైఖరి మనం చూస్తున్నాం. అయితే ఎరాస్ ఇంటర్నేషనల్కి 14 రీల్స్ 28 కోట్లు బాకీ ఉంది. దానికి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్తో పాటు కట్టాలంటూ కూడా ఎరాస్ ఇంటర్నేషనల్ డిమాండ్ చేయడంతో మొత్తంగా 70 కోట్ల వరకు ఇటు 14 రీల్స్ ఎరాస్ ఇంటర్నేషనల్స్ కు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఎరాస్ ఇంటర్నేషనల్ డైరెక్ట్ గా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మూవీను 70 కోట్లు చెల్లించిన అనంతరమే మూవీ రిలీజ్ చేయాలంటూ కూడా ఎరాస్ ఇంటర్నేషనల్ కోరింది. దట్స్ ద రీజన్ వై అఖండ 2 అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఈ మూవీ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవబోతుందా, లేకపోతే 24న రిలీజ్ అవ్వబోతుందా, లేకపోతే సంక్రాంతి కానుక రాబోతుందా అనేది మాత్రం ఇంకా ఎవరు చెప్పని పరిస్థితి మనం చూస్తున్నాం.